క్యాన్సర్ అంటే నియంత్రణ లేకుండా కణ విభజన జరగడం వల్ల కంతులు ఫామ్ అవుతాయి. దాన్ని మనం క్యాన్సర్ అంటాం. ఈ నియంత్రణ ఎందుకు కోల్పోతుంది అంటే జెనెటిక్ మ్యుటేషన్స్, జీన్ మ్యుటేషన్స్ జరగడం వల్ల ఈ కణ విభజన మీద నియంత్రణ కోల్పోవడం వల్ల కంతులు మనకి ఫామ్ అవుతాయి. సో ఆ కంతులు ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో జీన్స్ అనేది మనకి ఒక సెల్ అనేది ఏంటంటే సెల్ మధ్య భాగంలో మనకి న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట. దాని న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. ఆ డిఎన్ఏ మెటీరియల్ ఫ్రాగ్మెంట్స్ని జీన్స్ అని అంటాం. సో ఈ జీన్స్ మనకి ఈ నియంత్రణ అంటే ఒక కణము 2గా 2, 4గా 4, 8గా 16గా ఇలా మల్టిప్లై అవ్వాలి అంటే ఒక నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. సో ఈ జీన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ జీన్స్ మ్యుటేషన్స్ అంటే 1,00,000 కారణాల వల్ల ఈ మ్యుటేషన్స్ జరిగాయో సో ఆ నియంత్రణ అనేది ఈ కణాల మీద పోతుందన్నమాట. ఎప్పుడైతే కణాల మీద ఈ నియంత్రణ అనేది పోతుందో ఈ ఇర్రెగ్యులర్గా ఈ కణాలు అనేది మల్టిప్లై అవుతాయి అన్నమాట. అంటే 4, 16 అట్లా మల్టిప్లై అయిపోవడం వల్ల మనకి ఏంటంటే క్యాన్సర్ కంతులు ఫామ్ అవుతాయి అన్నమాట. దీన్నే మనం క్యాన్సర్ అని అంటాం.